ముఖ్యంగా గంగపురం పోర్టును అదాని వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈరోజు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా బీజేపీ అప్పటి వైఎస్ఆర్సీపీ ఇద్దరు కలిసి అదానికి కట్టబెట్టినారు. దాంట్లో గ్రైండింగ్ యూనిట్ కూడా ఇటీవల అక్కడ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ను పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఎన్ఎండిసి వెల్ ఎస్ఏతో అదాని గంగవరం పోర్టు ఒప్పందం చేసుకుంటోంది. అది ఢిల్లీలో జరిగింది. ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్ఎండిసి బ్రెజిల్ కంపెనీ వెల్ ఎస్ఏతో అదాని పోర్ట్ అండ్ స్పెషల్ ఎకానమీ జోన్ లిమిటెడ్ అనుబంధ విభాగమైన అదాని గంగవరం పోర్ట్ లిమిటెడ్ వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో శనివారం జరిగిన ఇండియా బ్రెజిల్ ఫోరం సమ్మిట్లో బ్రెజిల్ అధ్యక్షుడు లూలు డా సిల్వా, భారత వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 3 సంస్థలు కలిపి ఆంధ్రప్రదేశ్లోని గంగవరం పోర్టులో ముడి ఇనుము బైండింగ్ యూనిట్తో పాటు ఇందుకోసం ప్రత్యేకంగా ఒక షెడ్డును ఏర్పాటు చేసి ముందు చూపు ఆలోచనతో ప్రభుత్వం ద్వారా గంగవరం పోర్టును కొనుక్కోవడం జరిగింది. ఆ గంగవరం పోర్టు ఎకనామిక్ జోన్లో చేసి ఈ యొక్క ముడి పదార్థాలను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటిది గంగవరం పోర్టు విశాఖపట్నంలో ఉంది. అప్పటి ప్రభుత్వం వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు దానివల్ల లాభం లేదు, అందుకే మేము అమ్ముకున్నామని చెప్పారు. క్యాబినెట్ అప్రూవ్ ద్వారా ఈరోజు అన్నీ దారాదత్తం చేశారు. ఏ ఒక్కటి కూడా లేకుండా చేసినటువంటి అప్పటి ప్రభుత్వం ఇప్పుడు జరుగుతుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.